అలే గారు మిమ్మల్ని ఇండ్ల ఐలయ్య అని పిలుస్తారంట, నీళ్ళ ఐలయ్య అని పిలుస్తారంట, ఎందుకు? నేను రియల్ హీరోను కాదు. మధ్యతరగతి నుంచి వచ్చిన కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదోని బాధలు నాకు తెలుస్తాయి. నేను చదువుకునేటప్పుడు నాకు స్లిప్పర్లు లేవబ్బా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే యాదగిరిగుట్టలో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి, రియల్ ఎస్టేట్ ఇంత డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. రేవంత్ అన్నకు ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి అనే లక్ష్యంతో ఎందుకు యాదాద్రి విషయంలో మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడు, నాకు సంబంధం లేకుండా నన్ను అడగకుండానే బోర్డుని నియమించారు, ఇది పద్ధతి కాదు అని కూడా మాట్లాడారు. దీన్ని ఎలా తీసుకుంటారు? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరైనా మాట్లాడతాడా? మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రితో ఊకుంటున్నా? కేసీఆర్ని టార్గెట్ చేసి చేస్తున్నారా, లేదంటే వాసాల మరి ప్రజల కోసం చేస్తారా? కేసీఆర్ అయినా చెండాడతా, కేటీఆర్ అయినా అంట, హరీష్ రావు అంట. అలా ప్రభుత్వం మొత్తం దుర్వినియోగం మీద, అందుకే ఫామ్ హౌస్ పాలయ్యారు. ఐలయ్యని బీసీ నాయకుడు అయినప్పటికీ, బీసీ బిడ్డ అయినప్పటికీ బలహీన వర్గాల నాయకుడిగా కాదు, పెద్ద సామాజిక వర్గాల నాయకుడిగా పనిచేస్తాడు ఐలయ్య అని ఆరోపణలు అని చెప్పి. ప్రజల నాయకుడు కాదు, ప్రజల సేవకుడు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్ అడ్మిషన్ ఓపెన్. అందరూ ఆయన్ని బీర్ల ఐలయ్య అని పిలుస్తారు, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత నీళ్ళ ఐలయ్య అయ్యాడు, ఇండ్ల ఐలయ్య అయ్యాడు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నమస్కారం ఐలయ్య. నమస్తేనా ఐలయ్య గారు, మిమ్మల్ని సాధారణంగా ఇండ్ల ఐలయ్య అని పిలుస్తారంట, నీళ్ళ ఐలయ్య అని పిలుస్తారంట, ఎందుకు ఈ రెండు బిరుదులు వచ్చినాయి? మీ ఇంటి పేరు ఎందుకు ఇండ్ల నీళ్ళ అని మారిపోయింది? అంటే గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో పేదోడి సొంత ఇంటికాడ నెరవేర్చలే. కేసీఆర్ అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బా ఇండ్లు ఇస్తూ, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 2 సార్లు ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాట నమ్మకం లేక 2 సార్లు అధికారం ఇచ్చినా మాకు ఇండ్లు ఇవ్వలేదనే కోపంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కనీవిని ఎరిగిన రీతిలో 4,50,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి మా ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాడు. స్పెషల్గా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, సార్ గతంలో ఇక్కడ కేసీఆర్ గారు వాసాల మరిని దత్తత తీసుకున్నాడు, ఆయన ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి గుట్టకు పోవడానికి బాణం కొడితే చక్కగా పోవాలని చెప్పి 2 ఊర్లు కొండాపురం, వాసాల మరిని, అది వాసాల మరి అంటే ఏమనుకుంటారు, బి వాసాల మరి అంటే బంగాళ వాసాల మరి అన్నాడు, అది వల్లకాడు చేసిండు. దానికి ముఖ్యమంత్రి గారిని మా పొంగులేటి సీనన్న, గృహ శాఖ మార్చులు సీనన్న అడగగానే 200 ఇండ్లు శాంక్షన్ చేశారు. అంటే మా ఆలేరు నియోజకవర్గానికి 3,700 ఇంధనం ఇల్లు వచ్చినాయి. తెలంగాణలో ఆలేరు నియోజకవర్గం నెంబర్ 1 గృహప్రవేశాల్లో, అంటే స్పీడప్గా గృహప్రవేశాలు అయినాయి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడంతో కొంత సొంత ఇంటికాడ నెరవేర్చుంది కాబట్టి మేము నా ఫౌండేషన్స్ కానీ, నా సొంతం కానీ ఇంటి నిర్మాణం కోసం కొంత వికలాంగులు అయితే ఒక 50 బస్తాల సిమెంటు, పేదోళ్ళు అయితే ఒక 50 బస్తాల సిమెంటు, మార్నింగ్ వాక్ అని పెట్టి ఆ ఊళ్ళో 50 ఇండ్లు మనం శాంక్షన్ చేస్తే ఎందుకు త్వరితగతిన పూర్తి అవుతలేవు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, కొందరికి ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు వైర్ పోవడం కానీ, కొందరికి అక్కడ ఇసుక ప్రాబ్లం కానీ, కొంత ఆ ప్రాబ్లం ఉంటే నేను మార్నింగ్ వాక్ ద్వారా అక్కడ ఎంఆర్ఓను, ఎండిఓను, సంబంధిత అధికారులందరూ తీసుకుపోయి త్వరితగతిన ఇండ్లు పూర్తి చేయడానికి నా వంతు కృషిగా నేను మార్నింగ్ వాక్ చేసిన. వాళ్ళకి బీస్పీట్ కూడా, అంటే బునాది కూడా కట్టలేని పరిస్థితి ఉంటే అక్కడ కలెక్టర్ గారితో, జేసీ గారితో, మా డిఆర్డీ నాగిరెడ్డి అని ఉంటాడు, వాళ్ళతోటి సంఘంలో ఒక్కొక్క లక్ష అడ్వాన్స్ ఇప్పించి, ఒక్కొక్కరికి 2 లక్షలు ఇప్పించి బీస్పీట్ కట్టగానే ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది. అట్లా త్వరితగతిన పూర్తి చేసినాం. ఎవరైతే గృహప్రవేశం ప్రతి ఊర్లో మొదటి గృహప్రవేశం ఉందో వాళ్ళ ఇంటికి పట్టుబట్టలు, ఒక యాట తీసుకుపోయి ఇవ్వడం వల్ల, అరే మేము తొందరగా కడితే మా ఇల్లు పోతే మా ఎమ్మెల్యే మా ఇంటికి వస్తాడు, మాకు బట్టలు పెడతాడు, యాట ఇస్తాడు. అంటే యాట పెద్దని కాదు, ఒక ఎమ్మెల్యే వచ్చి గృహప్రవేశంకి వస్తే వాళ్ళ సంతోషానికి అవధిలో ఉండే కాబట్టి ఆ రకంగా ప్రోత్సాహాలు చేస్తాం. కాబట్టి తెలంగాణలో ఇండ్లు పూర్తి చేయడంలో, తొందరగా కట్టడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాబట్టి మా ఇండ్లన్నా అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మీరు నీళ్ళ అంటున్నారు. మరి గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టమని, కొండపోచమ్మ కట్టమని, మల్లన్న సాగర్ కట్టమని గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవానికి కాళేశ్వరం కడితే కూలిపోయింది. కానీ గతంలో రాజశేఖర రెడ్డి వారు కట్టినప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు వల్ల నీళ్ళు తీసుకొచ్చి కేసీఆర్ కొండపోచమ్మ కట్టింది వాస్తవమే, మల్లన్న సాగర్ కట్టింది వాస్తవమే. కానీ మా ఆలేరుకు సంబంధించి
గంధమల్ల ప్రాజెక్టు కడతాను 2 సార్లు హెలికాప్టర్లు వేసుకొని తిరిగి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయిండు. అంటే స్థానిక ఎమ్మెల్యే అక్కడ రైతులను ఒప్పించలేకపోయి విఫలమైంది కాబట్టి గంధమల్ల ప్రాజెక్టు కాలేదు. నేను మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రిని ఒప్పించి మా అపర భగీరథుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 100 చెరువులు నింపిన, గంధమల్ల నింపి బిక్కేరు వాగు ఎక్కడ ఆలేరు, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ అడ్డగూడురు, ఎక్కడ మోత్కూరు, బిక్కేరు వాగు పోతే లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి వచ్చింది. వాళ్ళు కట్టిన బసవాపూర్ పోయే కాలువకు నేను గండి కొట్టి సొంత నా ఇటాచి 86 లక్షలు ఖర్చు పెట్టి గండి కొట్టడం వల్ల 70-80 చెరువులు ఉన్నాయి. ఆలేరు సస్యశ్యామలమవుతుంది. అందుకే ఆ ప్రభుత్వంలో రాని నీళ్లు నా ప్రభుత్వంలో మండు టెండలో ఏప్రిల్ మే నెలలో 60 రోజులు గంధమల్ల నీళ్లు పారించిన గోదావరి నీళ్ళు గలగల పారినాయి. అందుకే నీళ్ళైలే అన్నారు.